అతిపెద్ద అస్త్రాన్ని భారత్ బయటికి తీసింది. అదేంటంటే పాకిస్తాన్ ప్రశాంతంగా భారతదేశం మీద అటాకులు చేస్తూ ఉండేది. 1986 నుంచి జియా ఉల్ హక్ నుంచి కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధం అంటే టెర్రరిజాన్ని ప్రచ్ఛన్నంగా భారతదేశం మీద అటాక్ చేస్తూ ఉండేది, అప్పుడప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండేది అనమాట. ఇట్ ఈజ్ ఏ బ్లీడింగ్ ఇండియా 1000 కట్స్ అనేవాడు జియా ఉల్ హక్. అంటే 1000 సార్లు చీల్చి రక్తం చిందించడం పాకిస్తాన్ పాలసీ అనమాట. ఈ విషయంలో భారతదేశం టెర్రరిజం అని ప్రపంచాన్ని మొత్తుకోవడమే తప్పితే ఏ రోజు కూడా మనం యాక్షన్ తీసుకున్నది లేదు. పాకిస్తాన్కి పెద్ద బలం ఏంటంటే టెర్రరిజం. దాని అణ్వస్త్రాలు కాదు, దాని ఆర్మీ కాదు, ఏదీ కాదు. 5 యుద్ధాల్లో ఓడిపోయింది. 30 సంవత్సరాల్లో టెర్రరిజం వారు కూడా అలా చేస్తూనే ఉంది. దాని అతిపెద్ద బలం టెర్రరిజం. ఇప్పుడు ఆ టెర్రరిజాన్ని అంతం చేయాలంటే భారత్ ఒక పెద్ద అస్త్రాన్ని బయటికి తీసింది. అదే ఏంటంటే పాకిస్తాన్నే పుట్టించింది. అంటే 1994లో ఒమర్ నేతృత్వంలో ఒక అద్భుతమైన తాలిబాన్ దాన్ని క్రియేట్ చేసింది. ఎవరో పాకిస్తానే సృష్టించింది. ఏది ఆఫ్ఘనిస్తాన్ గుప్పిట్లో పెట్టుకోవడానికి. అదే తాలిబాన్, పాక్ సృష్టించిన తాలిబాన్నే భారత్ తన అదుపులోకి తీసుకోవడం జరిగింది ఏప్రిల్ 22 తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఇప్పుడు ఆఫ్ఘాన్లో తాలిబాన్ అనేది ఒకప్పుడు లేక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, ఆఫ్ఘాన్ని పాలిస్తున్న ఒక ప్రభుత్వం అని చెప్పాలన్నమాట ఇప్పుడు తాలిబాన్.